హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం అలసందలతో బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా స్నాక్స్లోకి చేసుకోగలిగే 3 రకాల టేస్టీ రెసిపీస్ని చూద్దాము. అలసంద దోశలు, అలసందలతో గుగ్గిళ్ళు, ఇంకా అలసంద వడలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్స్గా చేసుకోవచ్చు. ముందైతే మనం క్రిస్పీగా ఇంకా ఎంతో టేస్టీగా ఉండే అలసంద దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం అలసందల్ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు అలసందలు తీసుకున్నాను. అలసందలు ఎర్రవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఇందులోనే 1/2 కప్పు బియ్యం కూడా వేసుకోవాలి. నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను. మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. 1 కప్పు అలసందలకి 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా రాత్రి అంతా నానపెట్టేసుకోవచ్చు. నేను ముందే నానపెట్టేశాను. ఇవి బాగా నానిన తర్వాత ఇందులో నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసి మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేయద్దు. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇలాగే మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకుని మొత్తం గిన్నెలోకి వేసేసుకోండి. నేను కొంచెం నీళ్ళని మిక్సీ జార్లో తొలిపి ఆ నీళ్ళు కూడా పోస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. దోశపిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని రుబ్బిన వెంటనే దోశలు వేసుకోవచ్చు. పులి పెట్టాల్సిన పని లేదు. ఈ అలసంద దోశల్లోకి ఎర్రకారం అయితే చాలా బాగుంటుంది. ఎర్రకారం కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పెద్దవి వేసుకున్నాను. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చిని నానబెట్టుకొని వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు వేసి నీళ్ళేమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత 2-3 చుక్కలు నూనె వేసి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. టిష్యూతో కానీ క్లాత్తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఒక గరిటె పిండి వేసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎంత పల్చగా వేసినా కానీ దోశలు వస్తాయండి. పల్చగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి చుట్టూ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుని ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మనం అలసందలతో పాటు కొంచెం బియ్యం కూడా వేసాం కదా, దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ బియ్యం వాడకుండా చేసుకోవాలనుకుంటే అచ్చంగా అలసందలతో కూడా దోశలు వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి, అంత క్రిస్పీగా రావన్నమాట. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ప్యాన్ పైన నూనె లేకుండా టిష్యూతో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకుని అప్పుడు దోశ వేసుకోండి. ఇప్పుడైతే మనం ఎర్రకారం దోశ వేసుకుందాము. మనం తయారు చేసిన ఎర్రకారాన్ని దోశ పైన పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని చుట్టూ కొంచెం నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుని మనం రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి కొంచెం సేపు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం సేపు కాలనివ్వండి. దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా కొంచెం సేపు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ విధంగా 2 దోశలు వేసుకున్నా చాలండి, కడుపు నిండిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి దోశలు, చాలా హెల్దీ కూడా. దోశల్లోకి నేను ఎర్రకారంతో పాటు కొంచెం పల్లి చట్నీ కూడా చేశానండి. పల్లి చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది. మరి మీరు కూడా ఈ హెల్దీ అలసంద దోశలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మనం అలసందలతో ఎంతో టేస్టీ హెల్దీ గుగ్గిళ్ళు, అలసంద గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గుగ్గిళ్ళ కోసం ఇక్కడ నేను 1 కప్పు అలసందలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా రాత్రి అంతా నానబెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టేశాను. మీరు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. బాగా నానిన తర్వాత నీళ్ళు వంపేసి ఒకసారి కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు అలసందలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు నీళ్లు పోసేసి ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని ఈ అలసందలు ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1 లేదా 2 గింజల్ని నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉంటే ఉడికినట్లే. ఒకవేళ మీకు ఉడకలేదు, కొంచెం గట్టిగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు చల్లి ఇంకొక విజిల్ వేయించుకోండి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ అలసందలకి మనం పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి ఇవి చిటపడలాడిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకు వేసేసి ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. గుగ్గిళ్ళకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది.
ఇందులోనే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం గుగ్గిళ్ళు ఉడికించడానికి కూడా వేసాం కదా, కొంచెం ఉల్లిపాయలకి సరిపడా కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా వేసేసి ఉల్లిపాయలు చూడే విధంగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద క్యారెట్ని తురిమేసి వేసేసుకోండి. ఈ క్యారెట్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు, బాగా సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న అలసందలు వేసేసి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అలసందలకి బాగా పట్టుకుంటాయి. గుగ్గిళ్ళు తినే ముందు ఇందులో చిన్నగా కట్ చేసిన కీర ఇంకా నిమ్మరసం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్గానే చేస్తుంటాను. ఇది ఈ క్వాంటిటీ వచ్చేసి మనకి 3కి సరిపోతుంది. అంతేనండి, అలసందల గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనమైతే అలసంద వడలు, క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వడల కోసం ఇక్కడ నేను 1/2 కిలో అలసందలు తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 1.5 కప్ అలసందలు. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా రాత్రి అంతా నానబెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ విధంగా జాలిగిన్నెలు వేసేసుకుని నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడారనివ్వాలి. ఈ అలసందల్లో చాలా నీరు ఉంటుందండి, నీరంతా కూడా పూర్తిగా పోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, నేను పెద్దవి 4 తీసుకున్నాను, లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క, చూడండి ఈ సైజు ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి నీళ్లు పోయకుండా పల్స్ మోడ్లో పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండాలి. నీళ్లు పోయొద్దు, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇదే జార్లో అలసందలు కూడా వేసేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్లు పోయొద్దు, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఈ అలసందల్లో చాలా నీరు ఉంటుందండి. నీళ్ళని పూర్తిగా వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఏమాత్రం తడున్నా కానీ జారు అయిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఈ అలసందల వడలు వేయకపోతే కనుక నీళ్లు వడారిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసేసుకుని ఫ్యాన్ ఏమి వేయొద్దు, ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పప్పు అంతా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, కొంచెం వంట సోడా, ఒక 2-3 చిటికెళ్ళు వంట సోడా. మీరు గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నట్లయితే వంట సోడా అవసరం లేదు, మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం వంట సోడా వేస్తున్నాను. పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడు పైనుంచి వేసుకోవచ్చు. బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వడల్ని చేయడానికి కాటన్ క్లాత్ కానీ కచీఫ్ కానీ తీసుకుని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. ప్లేట్ పైన కానీ, నేనైతే ఈ విధంగా లోట పైన వేస్తున్నాను. కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్ లాగా చేసేసి వడల్లాగా ఒత్తేసుకోవడమే. చేతికి అంటుకోకుండా కొంచెం లైట్గా తడుపుకోండి, మరి నీళ్ళు ఎక్కువ పెట్టేయొద్దు. కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి, మరి లావుగా చేసుకోవద్దు. మధ్యలో హోల్ పెట్టేసి నిదానంగా తీసేసి నూనెలో వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత వడల్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే క్లాత్ లేకుండా చేతిపైన తట్టి కూడా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడా వేసేసుకొని వేసిన వెంటనే కదపొద్దు, మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కూడా బాగా కాలనివ్వాలి. నేను ఫస్ట్ వేసింది కాలిపోయిందండి, బాగా ఎర్రగా కాలిపోయింది కదా, ఈ విధంగా కాలనివ్వాలి. దీన్ని తీసేస్తున్నాను. వడలు వేగుతుంటే ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుందండి. ఒకసారి ఈ వడల్ని టేస్ట్ చేశారంటే మీరు మామూలు వడలు, మినప వడలు ఎప్పుడు వేసుకోరు, ఎప్పుడు కూడా ఈ అలసంద వడలే వేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. రెండు వైపులా చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ వేసుకోవాలి. వడల్ని మరీ లావుగా చేసుకోవద్దు, కొంచెం పలచగా ఉంటేనే బాగుంటాయి. నేను తీసుకున్న 1/2 కిలో పప్పుకి నాకైతే 25 వడలు వచ్చాయి. ఈ వడలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాలనివ్వాలి. అంతేనండి, అలసంద వడలు రెడీ అయిపోయి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలసంద వడలు ఎర్రకారం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా అలసంద వడల్లోకి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ పచ్చడి పట్టాను కదా, ఆ పచ్చడి వేసుకొని తిన్నాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ పచ్చడి రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. వడలు కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.